రెండేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఏం సాధించారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. రాజకీయ అవినీతిపై సీఎం స్టేట్మెంట్ ను తప్పుపట్టారు. పాలనలో సెక్రటేరియట్ అవినీతికి కేరాఫ్ గా మారిందన్నారు నేతలు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై చర్చకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో కేసీఆర్ గారి మాటలో కూడా నీతి అంతుందని చెప్పని మేము చెప్తా ఉన్నాము. సూటిగా ఒకటే ప్రశ్న, అభివృద్ధి చాలా చేసినామని చెప్తా ఉన్నారు. మాది చేతల ప్రభుత్వం, అభివృద్ధి పనులే నిదర్శనమని. మీరు చేసిన పనులన్నీ ఏందే అంటే కొత్త కాంట్రాక్టులు, కొత్త కమిషన్లు మాత్రమే. గతంలో పాలక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అవినీతి లేదని లేదు, ప్రతి పాలక వర్గంలో కూడా అంతో ఇంతో అవినీతి ఉండొచ్చు. కానీ అవినీతికి పరాకాష్ఠగా ఈరోజు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసే ఈ అవినీతికి సంబంధించిన కీలకమైనటువంటి నిర్ణయాలు కానీ, అవినీతి కుట్ర కానీ, కుతంత్రం కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే జరుగుతూ ఉంది. మేము ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఒక మిషన్ భాగీరథి ప్రాజెక్టులో ఈ రాష్ట్రంలో చాలా పెద్ద చేతలు చేసినారు. ఏం చేత అంటే మిషన్ భాగీరథి 40,000 కోట్ల రూపాయల కరప్షన్. మిషన్ కాకతీయ అదొక 40,000 కోట్ల రూపాయల కరప్షన్. మూడవది రీడిజైన్ల పేరు మీద ఒక దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రీడిజైన్ల పేరు మీద కరప్షన్. మొత్తానికి 2 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పాలన మిషన్ కరప్షన్ గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి జుగుప్స కలిగించేటువంటి ఒక కరప్షన్ కు, అవినీతికి పాల్పడి మళ్ళా రాజకీయ అవినీతి ఏం లేదని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ అవినీతి ఇంతకు ముందు ఎప్పుడు జరగనంత పెద్ద ఎత్తులో జరిగిందని చెప్పడానికి 100% కాదు, 200% రాజకీయ అవినీతి జరిగింది. ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటి మీద జరిగింది కూడా రాజకీయ నాయకులే. ఇది కాకుండా ఆ మధ్య ఒక పేపర్లో 25 మంది ఎమ్మెల్యేలు భయపెట్టి వారికి కావలసిన పనులు చేసుకోవాలని అధికారులు భయపెడుతున్నారని, కాంట్రాక్టర్లు భయపెట్టి డబ్బు తీసుకుంటున్నారని ఒక 25 ఎమ్మెల్యేల పేర్లతో సహా బయటకు వచ్చినాయి. వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు, వారి మీద ఏం మాట్లాడారు? అది రాజకీయ అవినీతి కాదా? రాజకీయ అవినీతి అని మరి మేము ప్రత్యేకంగా